Hello everyone, good evening. This session is mainly going to be how to prepare current affairs, how to do NCERTs properly and how to read the newspaper. These three things I will be discussing. ఈ పర్టికులర్ సెషన్లో ఈ 3 పాయింట్స్ నేను ఎక్కువ డిస్కస్ చేస్తాను. సో దానికన్నా ముందు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అంబిషన్. మనందరికీ అంబిషన్ ఉంటుంది. బట్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే ఒక సినిమా స్టార్ అవ్వాలి, లేకపోతే ఒక క్రికెటర్ అవ్వాలి, లేకపోతే ఒక మ్యూజిషియన్ అవ్వాలి. సో ఇన్ దట్ వే వీ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ టార్గెట్స్, లాట్ ఆఫ్ అంబిషన్. నేను అలా ఎదగాలి, నేను ఇలా ఎదగాలి, నేను పొలిటీషియన్ అవ్వాలి. సో ఏ అంబిషన్ అయినా కూడా ఆ అంబిషన్ రీచ్ అవ్వడం కోసం నేను సబ్జెక్ట్కి వెళ్ళే కన్నా ముందు మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలనుకున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు ద అంబిషన్, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఏ అంబిషన్ అయినా కూడా రిస్క్తో కూడుకొని ఉంటుంది. ఏ అంబిషన్ అయినా కూడా రిస్క్తో కూడుకొని ఉంటుంది. మనం రిస్క్ లేకుండా మాత్రం మనకి అంబిషన్ రీచ్ అవ్వలేము. మొట్టమొదటిది ఖచ్చితంగా రిస్క్ అనేది ఇన్ఎవిటబుల్, రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ రిస్క్కి, ఆ అంబిషన్కి, ఆ గోల్కి మనం రీచ్ అయ్యే తరుణంలో ఆ అంబిషన్కి నలుగురు అన్నదమ్ములు ఉంటారన్నమాట, నలుగురు బ్రదర్స్. దేర్ విల్ బి 4 బ్రదర్స్. ఫస్ట్ బ్రదర్ అంటే అంబిషన్ రీచ్ అయ్యేటప్పటికి 4 బ్రదర్స్ ఉంటారు. ఆ మొట్టమొదటి బ్రదర్ పేరేంటంటే అన్సర్టెన్. దాని పేరేంటంటే అన్సర్టెన్. అవుతామా అవమా, ర్యాంక్ వస్తుందా రాదా, నేను క్రికెటర్ని అవుతానా అవనా, నాకు సక్సెస్ వస్తుందా రాదా, దాన్ని అన్సర్టెనిటీ అని అంటామన్నమాట. మనం ఎప్పుడైనా ఒక అంబిషన్కి వెళ్ళినప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. కానీ ఆ తరుణంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నాకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుందనంటే ఏమో, నేను ఎలాంటి షాక్కైనా కూడా రెడీగా ఉండాలి. నేను ఎలాంటి షాక్కైనా నేను రెడీగా ఉండాలి. ఆ ధైర్యం ఉండాలన్నమాట మన దగ్గరికి. అవును, నా అంబిషన్ చాలా కష్టమైనటువంటిది, చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాను నేను. సో ఆ రిస్క్లో అది ఏదైనా కావచ్చు, సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు, ఎలాంటిదైనా కూడా నేను ఆ షాక్ తీసుకోవడానికి రెడీగా ఉండాలనుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మ తన కడుపులో నుండి ఒక పాపని కానీ ఒక బాబుని కానీ డెలివరీ చేసేటప్పుడు తన అంబిషన్ ఏమై ఉంటుందనంటే, ఖచ్చితంగా నేను ఒక పాపనో బాబునో నేను జన్మనివ్వాలి అని అనుకుంటుంది. కానీ అన్సర్టెన్, ఆ వచ్చేటటువంటి పాప కానీ వచ్చేటటువంటి బాబు కానీ మరి ఎలా ఉండబోతున్నాడు, ఎలా ఉండబోతుంది, ఆరోగ్యంగా ఉండబోతుందా, ఆరోగ్యంగా లేకుండా ఉంటుందా అన్నది మాత్రం రిస్కే, అన్సర్టెన్. అది కూడా ఒక అంబిషనే ఒక అమ్మకి. సో ఎప్పుడైనా కూడా మనం అంబిషన్ కోసం ముందుకెళ్ళినప్పుడు, నేను ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వాలి అని అన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ మనసులలో ఖచ్చితంగా అన్సర్టెనిటీ అనేది ఆ జర్నీలో వస్తుంది, షాక్లు అనేది ఆ జర్నీలో వస్తుంది. అది ఎలాంటి షాక్ వచ్చినా కూడా ఆ షాక్ని ఒక షాక్ అబ్జర్వర్ లాగా అబ్జర్వ్ చేసుకొని నేను ముందుకు వెళ్తూనే ఉండాలి అని మనం మనసులో పెట్టుకోవాలి. రెండోది అన్సర్టెనిటీ. రెండో బ్రదర్ పేషెన్స్. చాలా ఓర్పు ఉండాలి మనకి. ఒంటరిగా ప్రయాణం చేయాలి, కొన్ని రోజులు ఒంటరిగా ప్రయాణం చేయాలి, ఎలోన్గా ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఇమీడియట్గా నాకు సక్సెస్ కావాలి, ఇప్పుడే నాకు సక్సెస్ కావాలి, నా మొదటి అటెంప్ట్లోనే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఓర్పుతోని ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేర్పుతోని విజయం వస్తుంది. ఓర్పు నేర్పు రెండు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుంది. సో రెండోది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పేషెన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పేషెన్స్. మీ అందరికి తెలిసిన స్టోరీయే చెప్తాను. ఒక అతను ఏం చేస్తాడంటే, ఒక బంగారు గనిలోకి వెళ్ళి బంగారం తవ్వుతూ ఉంటాడనమాట. బంగారం కోసం తవ్వుతూ ఉంటాడు. అలా 20-30 రోజులు అదే పనిగా చేస్తాడు. ఒక నియర్లీ 700 గజాల లోపలికి తవ్వుతాడు, బంగారం దొరకదు. ఇక చిరాకు వచ్చేసి ఆ యొక్క టూల్స్ అండ్ ఇంప్లిమెంట్స్ అవన్నీ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి, ఇక నా వల్ల అవ్వట్లేదు, ఇక నాకు బంగారం దొరకదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట, నిరాశ నిస్పృహతో. వాళ్ళ ఫ్రెండ్, సరే మనోడు ఎలా 700 తవ్వాడు కదా అని చెప్పేసి ఇతను ఇంకో 100 గజాలు తవ్వాడు, బంగారు గని వచ్చేసింది. అదే అతను కనుక పేషెన్స్గా, ఓర్పుగా ఇంకొన్ని రోజులు హార్డ్ వర్క్ చేసుంటే
విజయం వచ్చేది. అంటే మొదటిగా మీరు రెండోదిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి జీవితంలో సక్సెస్ రావడానికి గల కారణం పేషెన్స్. పేషెన్స్ కూడా ఇంపార్టెంటే, ఓర్పు కూడా ఇంపార్టెంటే. ఇంత పెద్ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ జర్నీలో మీకు ఓర్పు లేకుండా మాత్రం రాదండి. అంటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నాను అనమాట. మీకు నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అంటే ఈ పర్టికులర్ క్వాలిటీస్ మీలో ఉండాలి. మొట్టమొదటి, ఎలాంటి షాక్నైనా నేను అబ్జర్వ్ చేసుకుంటాను, ఎలాంటి అన్సర్టెన్ రిజల్ట్ అయినా నేను అబ్జర్వ్ చేసుకుంటాను, కానీ నేను నా హార్డ్ వర్క్ని ఆపను, ఓర్పుతో ఉంటాను. ఎంత కఠినమైనటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఓర్పుతో ఉంటాను. నా శరీరాన్ని నేను కష్టపెట్టుకుంటాను, నా శరీరాన్ని నేను కష్టపెట్టుకుంటాను. ఎంతవరకు కష్టపెట్టుకుంటాను అని అంటే, నాకు విజయం వచ్చేంత వరకు నా శరీరాన్ని నేను కష్టపెట్టుకుంటాను. నా బ్రెయిన్కి నేను హార్డ్ వర్క్ ఇస్తాను, నా బ్రెయిన్ని పదును చేసుకుంటాను. అలా ఓర్పుగా నేను కష్టపడడానికి రెడీగా ఉన్నానని ఏ రోజైతే డిసైడ్ అవుతావో ఆ రోజు మాత్రమే నువ్వు నీ యొక్క అంబిషన్ని రీచ్ అవుతావు. నెంబర్ 2. నెంబర్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ. ద మోస్ట్ ఇంపార్టెంట్, బ్రదర్లలో మెయిన్ బ్రదర్ అనమాట, కన్సిస్టెన్సీ. ఆ ఓర్పుతో ఉన్నటువంటి సమయంలో నువ్వు ఎంత కన్సిస్టెన్సీతో ఉన్నావన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అవును, నేను కన్సిస్టెంట్గా ఉన్నాను. ఒకటే విధంగా గెలుపు రాని, విజయం రాని, నాకు అటెంప్ట్లు ఉన్నన్ని రోజులు, నాకు ఛాన్స్ ఉన్నన్ని రోజులు, నాకు ఆపర్చునిటీ ఉన్నన్ని రోజులు నేను నా ఓర్పుతోనే ముందుకెళ్తాను, నేను విజయం సాధిస్తాను అని కన్సిస్టెంట్గా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే విజయం వచ్చినట్టు చరిత్ర. కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయడం అన్నమాట. సో ఒకటో బ్రదర్ అన్సర్టెనిటీ, రెండో బ్రదర్ ఓర్పు, మూడో బ్రదర్ కన్సిస్టెన్సీ. మన శరీరాన్ని మనం కష్టపెట్టుకోవడం ఎంతవరకు అని అంటే విజయం వచ్చేంత వరకు. నాలుగోది ఫోకస్గా ఉన్నామా లేదా. ఒకప్పుడు అర్జునుడి, మన మహాభారతంలో అర్జునుడి గురువుగారు అర్జున్ని అంటాడనమాట, నీకు చెట్టు మీద ఏం కనబడుతుందని చెప్పేసి. అర్జునుడు అంటాడు కదా, సార్ నాకు చెట్టు మీద కొమ్మ దగ్గర పిట్టలో కన్ను అని చెప్తాడు. అంటే కన్నును టార్గెట్ చేశాడనమాట. ఫోకస్డ్, ఎవరికైతే ఫోకస్డ్ ప్రిపరేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే విజయం పొందినట్టు చరిత్ర. సో ఈ 4 అన్నదమ్ములు ఎవరి దగ్గర అయితే ఉంటారో, ఈ 4 బ్రదర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో, ఈ 4 సిస్టర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే విజయం వచ్చినట్టు చరిత్ర. మరి ఎలా సార్ అది మెయింటైన్ చేయడం? ఫస్ట్ ఈ 4 నేను నాలో మమైకమై ఉండిపోవాలి అని అంటే నేను ఏం చేయాలి సార్ అంటే, మొట్టమొదటిగా ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఎంత కష్టం వచ్చినా సరే నేను ఒంటరిగా నిలబడతాను, ఎంత కష్టం చేయడానికైనా నేను రెడీగా ఉంటాను, నా శరీరాన్ని ఎంతవరకైనా నేను కష్టపెట్టుకోవడానికి రెడీగా ఉంటాను అని నీకు నువ్వు డిటర్మినేషన్ తీసుకోవాలి. మొట్టమొదటిగా ఎస్, నాకు కష్టాలు రాబోతున్నాయి, నాకు ఇబ్బందులు రాబోతున్నాయి. ఒక మదర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు 9 months అప్పుడు నొప్పులు వస్తాయి, ఆ నొప్పులు నేను భరిస్తేనే నేను ఒక బాబుని కానీ ఒక పాపని కానీ జన్మనివ్వగలను. తనకి తెలిసినా కూడా కడుపులో మోస్తుంది. నాకు కష్టం ఉంటుంది. నాకు 8th monthలో 9th monthలో నాకు లేబర్ పెయిన్స్ వచ్చినప్పుడు, నాకు డెలివరీ రూమ్లో ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా నాకు నొప్పులు వస్తాయి. అది భరించరాని నొప్పులు వస్తాయి. చచ్చిపోయే పని అంత అవుతుంది, చచ్చి బతికినంత పని అవుతుంది. కానీ నా పాపని నా బాబుని నేను కడుపులోనే మోస్తాను, నేను ఎప్పటికైనా సరే నా అంబిషన్ నా పాపని నా బాబుకి నేను జన్మనిస్తానని మదర్ డిసైడ్ అవుతుంది. అది కూడా అంబిషనే. అమ్మో నాకు పెయిన్ వస్తుంది కదా అని చెప్పేసి అమ్మ అనుకొని ఉంటే ఈరోజు నేను ఉండేవాడిని కాదు, మీరు ఉండేవాళ్ళు కాదు. అమ్మది కూడా ఒక ప్రయత్నమే, అది కూడా నేర్చుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో ఏ మోటివేషన్. వేర్ మదర్ ఈస్ టీచింగ్ అస్, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్, బట్ స్టిల్ ఐఎమ్ డిటర్మైన్డ్, కమిటెడ్, consistent for this particular target, this particular ambition, with this particular focus of giving a live birth to an individual on this particular earth అని అమ్మ డిసైడ్ అయింది. కాబట్టి నేను నువ్వు అందరం ఉన్నాం. విజయం కూడా అలాంటిదే. సివిల్ సర్వీసెస్ కూడా అంబిషనే. ఆ అంబిషన్ రిస్క్తో కూడుకుందే. అమ్మ ప్రాణాల మీదకి తెచ్చుకొని మనకు జన్మనిచ్చింది రిస్క్తో కూడుకున్నటువంటిది. రిస్క్ లేకుండా ఈజీగా మనం బయటకు వచ్చామా? అలానే జీవితంలో ఏ సక్సెస్ అయినా సరే ఈ 4
బ్రదర్స్తో పాటే మనకు వస్తుంది. మొట్టమొదటికి దేర్ విల్ బి అన్సర్టెన్ రిజల్ట్. యూ హ్యావ్ టు బీ పేషెంట్, యూ హ్యావ్ టు వర్క్ కన్సిస్టెంట్లీ, అండ్ దట్ కన్సిస్టెంట్ వర్క్ షుడ్ బీ సో మచ్ ఫోకస్డ్. ఎస్, మీకు మీరు ఛాలెంజ్ చేసుకోవాలి, నాకు ప్రిలిమ్స్ క్లియర్ అయితే తప్పించి నేను బిర్యానీ తినను అని, నాకు మెయిన్స్ క్లియర్ అయితే తప్పించి నేను నాన్ వెజ్ తినను. ఎప్పుడైతే మనం నాన్ వెజ్ హోటల్ చూస్తామో మనకు గుర్తు రావాలన్నమాట, అమ్మో నా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది, అమ్మో నా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ అస్ ఫోకస్డ్. ఎస్, మనకు టార్గెట్ పెట్టుకోవడం, ఫోకస్డ్ ప్రిపరేషన్. ఎక్కడ చూసినా కూడా సివిల్ సర్వీసెస్, ఎవరితో మాట్లాడినా కూడా సివిల్ సర్వీసెస్, ఏ బోర్డు చూసినా కూడా సివిల్ సర్వీసెస్. ఒక పోస్టర్ చూసామనుకోండి, ఒక సినిమా పోస్టర్ చూసామనుకోండి, అబ్సీనిటీ ఉందనుకోండి, అప్పుడు మీరు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ చట్టం పరిధిలో వస్తుంది. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్, సో దిస్ ఈజ్ బ్లాటెంట్ వయలేషన్ ఆఫ్ దిస్ యాక్ట్ అని మనం సివిల్ సర్వీసెస్తోని లింక్ చేసుకోవాలన్నమాట. సో this posters also one factor which are responsible for sexual assault on women. So government and the courts should take strict action such that this obscene poster should not be there on the roads. అలా మనం సివిల్ సర్వీసెస్, ఆ పోస్టర్లు చూసి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కాదు, ఆ పోస్టర్లను మనం సివిల్ సర్వీసెస్కి మనము లింక్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ఫోకస్డ్గా ప్రిపేర్ అవుతామో, ఎప్పుడైతే మన విజయం పట్ల మనకి కన్సిస్టెన్సీ ఉంటుందో, ఎస్ ఒక విజయం పొందడంలో నాకు ఖచ్చితంగా విజయం రావచ్చు రాకపోవచ్చు, ఎలా ఉన్నా కూడా నేను స్ట్రాంగ్గా ఉంటాను, నా మెంటల్ హెల్త్ని స్ట్రాంగ్గా పెట్టుకుంటాను, ఏదేమైనా కూడా నేను ముందుకు నడవాల్సిందే అని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో అప్పుడు మీకు విజయం వచ్చినట్టే. సో 4 things are most important in the journey of success, and the success is called as ambition, and the ambition is linked with risk, and if you want to have that particular goal, then you have to be ready for the risk, and for the risk there are 4 brothers, and one brother is called as uncertainty, second brother is patience, third brother is consistency, and the fourth brother is focus. When you integrate all this, then you are going to get your target, which is called as your ambition, and which is completely of risk. Civil services is not without risk, my dear friends. If anyone told that clearing civil services is like a cakewalk, 100% they are lying you. You believe that yes, civil services is the risk, civil services is ambition, but I am going to try it, I am going to kill it, I am going to get this rank. ఎప్పుడైతే ఆ కన్సిస్టెన్సీ, ఆ మొండి పట్టుదల ఉంటుందో ఖచ్చితంగా మీకు విజయం వస్తుంది. So in that particular process, apart from your classes or coaching or wherever you join, 3 things are most important. Most important. Number 1, how to read newspaper. In this particular process of getting your ambition of clearing the civil services examination, and the most important is 3 things. Number 1, how you are going to practice your newspaper. Number 1. Number 2, how you are going to read the current affairs and how you are going to make the notes of current affairs. Number 2. Number 3, how you are going to complete your NCERTs. These 3, if you have a proper knowledge on these 3, yes, rest all you can do very easily. So first, you can go with Indian Express, or you can go with Hindu paper. So I will be going with Hindu newspaper. So this is the Hindu newspaper. So actually the newspaper is completely మొత్తం పొలిటికల్ న్యూస్ ఐటమ్స్తో నిండిపోయి ఉంది కాబట్టి, సో వాట్ ఆర్ ఆల్ ద ఆర్టికల్స్ విచ్ యూ హ్యావ్ టు రీడ్, ఐ విల్ టెల్ యూ, ఐ విల్ ఐడెంటిఫై యూ అండ్ ఐ విల్ టెల్ యూ, సో దట్ ఇన్ ద సేమ్ ఫార్మాట్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ హౌ టు రీడ్ ద న్యూస్ ఐటమ్స్. సో ఫస్ట్, when you are reading the newspaper headlines, this is about headlines. So when you are reading the headlines, just go through the headlines. Never read the second paper, don't go with third paper. Wherever you might be in Delhi or you might be in Chennai, don't read fourth paper, don't read fifth paper, and go for sixth paper. Sixth paper will be about the state where you are staying, that is also not important. Seventh paper also you can neglect, and your papers will start from 8th onwards. 8th paper onwards you have to focus, and the 8th paper will be mainly with respect to South India.
If you are from South India, it will be the South India. If you are Delhi, it will be the North India. So some articles might be important in that particular South region or North region in particular 8th page. So duck farming stares at death amid outbreak of avian flu. There is something called as avian flu. So you no need to read this complete article. ఈ మొత్తం ఆర్టికల్ మీరు చదవాల్సిన అవసరమే లేదండి, అవసరమే లేదు. ఏవియన్ ఫ్లూ అంటే ఏంటో మనకు తెలియాలి. ఏవియన్ ఫ్లూ అంటే ఏంటి, ఆ ఏవియన్ ఫ్లూని మనం అండర్లైన్ చేసి ఆ ఏవియన్ ఫ్లూ అంటే ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది. డోంట్ గో ఇన్సైడ్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఓహో వాట్ ఈస్ దిస్ ఏవియన్ ఫ్లూ, ఓహో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏవియన్ ఫ్లూ. వెన్ యూ గెట్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ ఇనఫ్. సో ఇన్ దిస్ పర్టికులర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏవియన్ ఫ్లూ. మై కంప్యూటర్ ఇస్ దిస్ సైడ్, సో ఐఎమ్ లుకింగ్ ఎట్ దిస్ సైడ్. ఓకే. Second, poaching attempt thwarted in Bhimaram River, woman abducted case, arrest, mangoes for gut, TDP to serve. These all are, yes, not important. Then this is again, one soldier killed, logistics agreement with India is real game changer. India is awaiting details of arrest made by Canadian Nizar. Center lift onion export ban, but conditions apply, winning over courts in mission. This is very important article. The second article is చాలా important అండి. ఏం ఆర్టికల్ అంటే నేను చదువుతాను చూడండి. In mission to trigger review of state OBC lists, National Commission for Backward Classes hits a wall of absent socio-economic data. So, National Commission for BC ఏమని చెప్తుందనంటే, who are OBCs, there is a need to make the OBC list for every state. So, OBCs గురించి important. So, this is very important. So, second article which you have to read. So, this is a second article which you have to come across. So, second article. First article is what is avian flu. Second is about National Commission for BC and the OBC list for every state. Then third, two articles. And next, local dynamics play a major part in Chhattisgarh election. No. Sajid Loan seeks apology. Delimitation sets up interesting contest in Dhubri, Barpeta. A tiny union territory has a big contest going on this time. No. Yes. Next. Election news, Nagaland, sibling rivalry, Congress will support cow killings, says Adityanath. Going to police should be the last resort in matrimonial disputes. Supreme Court, Domestic Violence Act గురించి మాట్లాడింది. Domestic Violence Act గురించి మాట్లాడింది. సెక్షన్ 498 గురించి మాట్లాడి సుప్రీంకోర్టు ఏమని చెప్పిందనంటే, ఇన్ ఎనీ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, మీన్స్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ అ హస్బెండ్ అండ్ అ వైఫ్ ఈస్ కాల్డ్ అస్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్. అలాంటి భార్యాభర్తల మధ్యలో జరిగినటువంటి గొడవల్లో పోలీస్ దగ్గరికి వెళ్ళడం ఇది మీ లాస్ట్ రిసార్ట్ అయి ఉండాలి. అంతలోపు మీరు లోక్ అదాలత్ కానివ్వండి, లేకపోతే లోకల్ పంచాయతీలు కానివ్వండి, వీటి ద్వారా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చివరిగా మీరు పోలీస్ని ఆశ్రయించాలి, కానీ మొదటిగానే మీరు పోలీస్ని ఆశ్రయించకూడదు అని చెప్పింది దిస్ పర్టికులర్ ఆర్టికల్. గోయింగ్ టు పోలీస్ షుడ్ బి ద లాస్ట్ రిసార్ట్ ఇన్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉన్నాయి కోర్టులలో, అందుకోసం అనమాట. సో ఇది ఏమని చెప్పింది సుప్రీంకోర్టు, థర్డ్ ఆర్టికల్, వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఫోకస్ షుడ్ బి ఆన్ వాట్ డ్రైవ్స్ చిల్డ్రన్ టు కమిట్ క్రైమ్. జువినైల్ అంటాం అన్నమాట. జువినైల్, the children who commit the crimes are called as juveniles, juvenile delinquency. So what is making the children to commit the crimes? Psychological point of view, fourth article. This is also very important. Kotak Mahindra business page, NCLT, center removes import duty of chana, cabbage, central banks, sincere developers plan, idantha vastunda. So ippardaka 4 articles vachayi manaki. Leprosy spread between red squirrels, no. Can the new original help engineer plants to fix nitrogen? Nitrogen fixation is very important, because from the soil the nitrogen will be taken and will be given to the rest of the stem, branches, leaves, etc. So ఆ నైట్రోజన్ గురించి చెప్పాడు కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్లో యూజ్ అవుతుంది కాబట్టి రీడ్ దిస్ ఆర్టికల్. నెంబర్ 5, రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అన్క్లియర్, H5N1. ఓకే, సి science and technology, genetically corrected stem cells. Every Sunday we will get an article on science. Genetically corrected stem cells mitigates deformities. ఏమైనా డిఫార్మిటీస్ ఉంటే ఆ స్టెమ్ సెల్స్ by genetically editing the stem cells we can repair any deformities. This is also very good, important for science and technology in your general studies. Frequently asked question, will research analysis overseas operations affect ties? Why is Boeing crewed not important? How is Kejriwal functioning from Twin Power? This is completely about elections. Then about the world, international progress report, ceasefire talks.
ఇజ్రాయెల్ హమాస్ ఎప్పటికీ న్యూస్లో ఉంటుంది, అంత పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సాదిక్ ఖాన్, సౌత్ బ్రెజిల్ బ్రేసెస్ ఫర్ ద వర్స్ట్ యాజ్ ఫ్లడ్స్ ల్యాండ్ స్లిప్స్. ఎస్, 5 articles. Overall, you got 5 articles to read from this particular Hindi newspaper. In that way, I will be explaining you daily which are all the articles which you have to read. I am telling you, rather than to listening to any other faculty explaining about the newspaper, you should be in a position to identify which articles you have to read, and you should read, and you should also make the notes. That is called as notes making for current affairs. So in the first step, I told you how to read the newspaper. Now I am telling you how to make the current affairs from newspaper. Listen. Take one book. Take one book. Take one book, like spiral binding book. Okay. In that spiral binding book, what you do? In the first, you make the list, like agriculture sector, irrigation sector, education sector, health sector, sanitation sector, international relations sector, internal security sector, science and technology. Again in science and technology, again there will be there. On biotechnology sector, space sector, defense sector, robotic sectors, nanotechnology sector, information communication technology sector. So whenever you are reading with respect to any topic in the newspaper, for example, I discussed about stem cell genetically modification in order to correct the deformities. So go into the science and technology. In that, where the biotechnology is there, there you write the notes. Communities, scheduled caste, scheduled tribe, OBCs, National Commission for BC had asked that there is a need to check the STs, SC, BCs list in state list. Again, there you have to write. Children are committing the crimes. Why they are? Children, one topic. Whatever the current affairs coming with respect to children, you should write there. So what will happen? For every topic, there will be a current affairs content loaded. So when you are reading about children, all the children current affairs will be at one particular point. Women, all the current affairs at one particular point regarding women. All the current affairs with respect to disabled. All the current affairs with respect to transgender. In this way, you should make your current affairs notes. Current affairs notes never we should make date wise. समझो, कभी भी नोट्स डेट के हिसाब से नहीं करना चाहिए. अगर आपको करंट अफेयर्स नोट्स बनना चाहिए, टॉपिक के हिसाब से करना पड़ेगा आपको. फॉर एग्जांपल एग्रीकल्चर में एग्रीकल्चर का टॉपिक्स पूरा. For example, nitrogen fixation, now only I told you. So what is the crux of that particular nitrogen fixation article summary? Only summary, 2-3 lines you have to write that. Not complete article. What you understood, what is the summary of that article should be in your current affairs notes. So when you read about agriculture, all the agriculture related current affairs will be there. When you read about education, all education related current affairs will be there. When you read about health related current affairs, all the current affairs related health will be there. For example, Pradhan Mantri Jan Arogya Yojana, which is also called as Ayushman Bharat. Yesterday it was in the news. So you will write about Ayushman Bharat. You will write about Pradhan Mantri Jan Arogya Yojana. Elections. The Narendra Modi is talking about simultaneous elections. What is simultaneous elections? So in this way, for every topic, elections, 4 or 5 pages, blank pages you have to leave, and whenever you are reading the newspaper, and don't write what is there in the newspaper, you have to read, you have to understand in your own words, just write the summaries in 4 or 5 lines, point wise you have to read. అలా point wise ఎవరైతే నోట్స్ రాస్తారో ఆ నోట్స్ మనకి ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ నోట్సే మనకి దిక్సూచి అవుతుందన్నమాట. So in this way you have to make your current affairs notes. Next, how to read the NCERT books. Listen carefully. From 6th class to 10th class, polity is there, history is there. Whereas geography and economy, 8, 9, 10 is enough. Don't go for 11th and 12th. For geography, you can go for 11th and 12th. That's it. 6, 7, 8, 9, 10. With respect to polity and history, and with respect to geography, 8, 9, 10 and 11 and 12. And with respect to economy, 8, 9 and 10 is enough. Then you have to go for standard textbooks. What are the standard textbooks, sir? I will tell standard textbooks for every subject. For example, it's polity, Lakshmikant and D.D. Basu.
For geography, it is NCERT 11th and 12th as well as Masjid Hussain, standard books, high standard book it is. Economy, Ramesh Singh book, Uma Kapila book. History, yes, Nitin Singhania book for art and culture is good. Bipin Chandra book is good. Sharma book is good. And Spectrum book is good for history. Yes. Science and technology, newspaper. Environment, newspaper. International relations, newspaper. If your optional is anthropology, Vishnu Sir book is there, which is very famous. And which is coming through McGraw-Hill's. Tata McGraw-Hill's book is releasing a new edition of anthropology books, complete anthropology. It will be in the market within 50 days. That is one-stop solution for anthropology books. So like that, for every optional there are books. So these are the standard books. NCERTs, you have to read compulsory. Why? Because it will generate confidence. Confidence వస్తుందన్నమాట. నా NCERT అయిపోయిందండి, నేను NCERT చేస్తున్నాను, న్యూస్ పేపర్ చేస్తున్నాను, కరెంట్ అఫైర్స్ కూడా చేస్తున్నాను. Yes, I am properly doing everything. So now I have to focus only on general studies. I will go to any classes or any coaching center or any mentor. I will take proper understanding of the subject. I will understand subject and I will do writing practice. Tarvata most important entante mains answer writing. So in this way you have to plan your newspaper reading, from newspaper reading, current affairs writing, from current affairs writing, then you should also plan your NCERTs. When you do these three things, you will get abundant confidence. Yes, now I am on the line with civil services preparation. Then you have to choose a proper optional and you have to jump into your optional preparation. Then you have to crack your examination. But that to happen, you need to have this particular 4 things. Number 1, every day is not ours. So uncertainty will be there, shocks will be there in life. You have to remember that yes, I might get shocked, but whatever the shock may be, I am going to be the shock observer. Number 2, whatever may be, I am going to be patience, orputo panjastanu. 3, consistent ga panjastanu. 4, whatever I am going to do, I am going to do in a focused manner. If these 4 things are present, and if you do your newspaper and current affairs notes writing and NCERT, you are ready for your civil services preparation. And from May, June, July, August, September, October, November, December, your coaching should be completed. GS prelims, GS mains, optional should be completed. And from January 1st onwards, you have to sit for your prelims. January, February, March, April, May, and you have to give your mains, you have to give your prelims examination, and you have to ready for your mains examination. June, July, August is the mains examination. 80 to 90 days is there. Finish. In this way you have to prepare. So there is a question from Krishnadev. Sir, economy 11th class. I am telling you, there is no necessity of reading economy 11th class if you are going to read Ramesh Singh book. But if you don't want to read the Ramesh Singh book, then you can read the 11th class and 12th class economy book also. In this way you have to plan your preparation. And for your preparation, we already started the NCERT classes. And our NCERT classes are going to have polity, economy, history, geography and science and technology, which is general science. Polity is by me. Who am I? I am Vishnuvardhan and I am having a teaching experience of 13 years. By academics, I am an LLB and LLM advocate at Hyderabad High Court. Hence, it's proved that I am a constitutional expert. Hence, I can teach polity. Similarly, history, Rasul sir, Muhammad Rasul sir is teaching history since nearly 10 years. Only one subject is teaching and properly he got a very good name across the South India. And third person is, we have 2 faculties for economy. One is Vishnuvardhan Reddy sir and Shravan sir. And for geography, we have Gautam sir, as well as for environment we have Vijay sir, and for our science and technology we have Hidayatullah sir. In that way, a proper, a very full-fledged, strong faculty team for your NCERT preparation. I am not talking about GS, and the fees is very, very, very minimal. It is only 2,500, so that you will be getting command over the GS NCERT classes and you will be ready for your GS full course also. And in that classes, we are going to teach every day how the newspaper we have to read, and we are going to give one question with model answer, as well as on that particular day MCQs also we are going to provide at a very, 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 very minimal cost of 2,500, so that my students should understand NCERTs properly. And why you are charging in 2,500 sir? Why I am charging 2,500? Because it is for
just existence, no profit. NCERT course is completely not for profit course it is. So that minimal knowledge you will be getting. So compulsory you can use this particular course and you can move on with respect to GS NCERT. Now I will take the questions from the students. Yes please, any doubts? Sir, I am reading Nitin Singhania for, no, Nitin Singhania book is for history, not for economics. So you can reject it. Don't read Nitin Singhania book for economics. Sir, when to start answer writing practice? From day one you have to start your answer writing practice. Listen, how much is oxygen is important for us? How much is food is important for us for our survival? That much is important for a civil service aspirant answer writing. మంచి రోజు ఏముండదండి, ఏ రోజు వచ్చిందో ఆ రోజు చదివేసుకోవాలి మనం అంతే. ఏ రోజు వచ్చిందో చదివేసుకోవాలి, ఆ రోజే మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే డే 1 నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి విజయం వస్తుంది. మంచి ఆన్సర్స్ రాయగలము, డైలీ మనం ఇంప్రూవ్ అవ్వగలము. ఆ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్లీజ్ స్టార్ట్ రైటింగ్ ఆన్సర్స్ ఆన్ డైలీ బేసిస్. Sir, can we read daily current affairs provided by coaching in other than newspaper? Yes. Other than newspaper, the coaching centers will be providing the current affairs. We are providing free current affairs in our Telegram channel Vijayi Baba, Vishnu IAS Academy. Every day we will give the summary of newspaper, that is enough and more. Free, we will provide freely. Sir, essay writing. Yes, Chandu. Essay writing is very, very important. And one more question is asked by Sunita. When to start test series? When to start test series is very important. Daily answer writing practice you have to do. But I recommend you, if you are a beginner, May, June, July, August, September, October, November, December, complete your classes, do daily answer writing practice, every Sunday write tests. But original test series, you start from the month of January 1st for your prelims examination. January, February, March, April, May, prelims test series. After your prelims, you have to start your mains test series. In this way, you have to plan your preparation. But optional test series, after your optional coaching, you can immediately join the optional test series and you can do answer writing practice. Because optional, how much answer writing you do, that much more marks you are going to get. That is for sure. Sir, when to start optional preparation? Lahari Reddy. So, Lahari Reddy, optional preparation we have to start from day 1. So, when you are starting your civil services preparation, day 1, you have to read newspaper, you have to start with NCERT, you have to start with your optional also. People will tell that optional you do later. No, first when you complete your optional, you will get lot of confidence. This exam is all about confidence amma. Meeku enta confidence vaste meer anta baga answers rayagalaru. Meeku enta confidence vaste ee field lo meer undagalaru. So, nenu prepare avutunnanu. Yes. Positive output, yes, positive output is coming, yes, confidence is developing, that confidence is very important. So, you need to boost the confidence, and the boosting confidence is your optional paper. Got it, Lahari? There is another Meghana. Is it better to take coaching online or offline? It's nothing, online or offline, both you can take, it's not a big thing. But I'm telling you, whenever you clear your prelims, compulsory go to offline center or come to offline center. But before that you can do in online. But once the prelims has been cleared, you should not take chance, you have to come to the offline center. Krishna, sir, for ancient and modern history, does 11th and 12th is enough or we should go to standard books? You have to go to standard books. Nowadays, they are not asking from NCERT books. That is the reason I am telling you 11th and 12th you no need to do, you do from standard books. So, openly I am telling you, if we come across NCERT books, 6th, 7th, 8th, 9th, 10th is enough for NCERT books. 11th and 12th you can omit and go for the standard books. Anyhow, you will read the standard books. The 11th and 12th content is present in the standard books, so you can go with standard books. Essay writing tricks to score more. Yes, I will tell you how to write an essay. See, what is the essay? Essay is nothing but myself. Just an example. I will give one example and I will prove. See, listen. Just an example. Agar koi aadmi hai, it's too much patriarchal in nature, male dominant, a village man. He believes that female are inferior to men. So, women should listen to men. He prepared for civil services and in examination there is an essay called as women empowerment. 10 pages he has to write. So, he read a lot about women empowerment. He started writing about women empowerment. 4 pages rasadu. Chadivindanta rasadu. Whatever he read, he written on the paper. But after 4 pages, content is not coming out. He need to fill more 6 pages. Then originality will come. Kya hai andar wo aa jata hai. Yes, woman empowerment is important, but however the main duty of woman is kitchen.
Woman empowerment is more important, but however, she should follow the guidelines of husband. Originality will come out. Means what I want to tell you, essay is not about reading. Essay is about ourselves. What we are going to show through the answer. What we are going to show through the essay. What is our personality, we are going to express through our essay. Hence, the essay paper is that much important. So, it's not about the content, it's about what you are. So, when you start your essay preparation, first you have to write about yourself. Who am I? What I am? What are my characters? What are my behaviors? What is my attitude? These all things, if you write, first you have to understand yourself. Then for that you have to add the content. Then automatically your essay paper will come. Samajh mein aaya? Chandu? Sai. Sir, if we join a coaching institute, then is the coaching material and NCERT sufficient for prelims and mains, or else should we also refer standard books? No, I will tell you that coaching institute material is important. NCERT books is also important. Standard books is also important. But from these three contents, you have to make your own notes. That is most important. आप अपना మీ సొంత నోట్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మనము సొంతంగా చేసుకున్నటువంటి నోట్, ద నోట్స్ విచ్ వి మేడ్ ఫర్ అవర్ సెల్స్ వీ కెన్ రిమెంబర్ ఫర్ సెంచరీస్. వీ కెన్ అండర్స్టాండ్ అవర్ ఓన్ నోట్స్. సో యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ నోట్స్ మై డియర్. ఎప్పుడైతే మీరు సొంతంగా మీ నోట్స్ చేసుకుంటారో ఆ నోట్స్ చదువుకుంటే ఖచ్చితంగా మీకు సరిపోతుంది. ఆ నోట్స్ ఎన్సీఆర్టీ కోచింగ్ మెటీరియల్ యాజ్ వెల్ as టెక్స్ట్ బుక్స్ నుంచి సమరీ వైజ్ పాయింట్ వైజ్ చేసుకోవాలన్నమాట. రివిజన్ నోట్స్ లాగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రివిజన్ నోట్స్ మీరు చేసుకుంటారో ఎస్ యు ఆర్ గోయింగ్ టు క్లియర్ యువర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. గాట్ ఇట్ సాయి? హౌ టు రీడ్ ఎన్సీఆర్టీఎస్. ఎన్సీఆర్టీస్ ఆర్ బేసిక్స్. We have to understand the summary of NCERT. We should not read everything about NCERT. What core he is going to tell. For example, in the 7th class NCERT, he discussed about the polity book, apartheid in South Africa. The laws are made such that the white and black are segregated by the law, and the law tells that the white have the power to dominate the black, and the blacks are servants and the whites are masters. That summary we have to understand through NCERT books. We have to make a notes on the summaries. Aisa padna chahiye Abdul Hanif. Yes, there is a question from Chandu. CSAT to qualify, some tricks. Yes, CSAT is very important, my dear friends. One of my student is there who got already rank, but his last attempt, 6th attempt, 5th attempt he got the rank, and his last attempt, 6th attempt, he thought that he's from very high rich family, very good English language, very good IIM, he is a graduate, postgraduate from IIM. So much confident about CSAT, and 6th attempt he focused on general studies, but he didn't bother about CSAT. The sad thing is CSAT qualify avaledu. He didn't qualify to CSAT, but he got 120 marks in general studies. So never compromise with CSAT. And in CSAT, what is most important is everyone will do quantitative aptitude and reasoning. People will not bother about comprehension skills. Comprehension passages are very, very important. ఎవరైతే కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ని ప్రాపర్గా చేస్తారో, ఆ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ నుంచి ఎవరైతే ప్రాపర్ ఆన్సర్స్ రాస్తారో, ఎవరైతే ప్రాపర్ ఆన్సర్స్ ఐడెంటిఫై చేయగలరో ఆ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నుంచి, వాళ్ళు CSAT బాగా చేస్తారు. సో CSAT లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ aptitude and reasoning. Students are neglecting the comprehension passages. Out of 80 questions, 30 questions will be damn sure from comprehension passages. 30 into 2.5 is equal to 75 marks. If you do your comprehension passages also, you will clear the prelims examination with respect to CSAT. Why? Because CSAT qualifying marks is 66.6. So please focus on comprehension passages. So how to do the comprehension passages, sir? Simple. Comprehension passage is nothing but take one article, read that article and understand the article, inferences, assumptions, what are there in this particular article. If you directly understand, that is going to be the correct answer for your comprehension passages. Anyhow, quantitative is time and distance, time and work, permutation and combination, probability, number systems, LCM, HCF, this all you will be doing. Whereas coming to reasoning, you will be doing the verbal reasoning and non-verbal reasoning, people sitting in circular, people sitting in rows, dice, these are all the things which you are going to do. Yes, coaching includes everything. Prelims, mains, interview, CSAT, general studies, essay paper, ethics paper, general studies 1 which is
history, Indian society, geography, GS2, which is polity, governance, international relations, GS3, economy, science and technology, internal security, disaster management, ethics paper, essay paper, optional paper also, if your option is anthropology. So tell me about case studies, ethics case studies. Yes, you have to write in a new approach. People will write, if you know merits, demerits, merits, demerits. No, you have to write more. For example, who is going to motivate you? Who is responsible for you to be ethically strong? Number 1, nature. Number 2, culture. Number 3, constitution. So we have to make, who are your motivation? My motivation is nature, sir. Why? Because nature is unbiased. I also want to be unbiased. When I am unbiased, I will be not corrupt. My culture will tell that I have to give importance to values, beliefs, customs, traditions. Values. So value oriented, my culture is telling to be with values. So I will be uncorrupted. My constitution is telling that I have to protect the fundamental rights of every citizen. In the process of protection of fundamental rights, I should not be corrupted. Hence, constitution is also telling me like this. How we have to bring this nature, culture, constitution, legislative provisions, judicial judgments, these all things we have to bring, and we have to write the case studies. It's a skill. Ethics is all about answer writing. Ethics is not about reading. That is a big problem students will face. Students think that ethics is about reading and they start reading. Ethics is not about reading, but ethics is all about writing. No, Chandu, that is wrong information. Sir, can you give day plan for effective reading? 100% Abdul, I will give you a day planning. For example, as of now, I will give you a day planning. You can go on this every day morning. You wake up at 6 a.m. You wake up at 6 a.m. You wake up at 5:30. This is fresh up time. Fresh up time 30 minutes. 6 a.m. you will be ready. 6 a.m. to 8 a.m. read NCERTs. Read NCERTs. After completion of NCERT, go with polity. Go with polity or history. Polity or history. Then again go for breakfast 8 to 8 a.m. Then 8:30 a.m. to 10:30 a.m. you go for economy or geography. Economy or geography. 8:30 to 10:30 a.m. Next. Then what you do? 10:30 a.m. to 1 p.m. 2.5 hours. So there, history or polity, economy or geography. Then next you focus on optional preparation. Then 1 to 2 you will go for lunch. Then 2 to wherever you are taking classes, 6 hours every day, maximum 6 hours for classes. 2 p.m. to 8 p.m. classes. Then you will go for dinner. You will go home, you will go to dinner, and 9 p.m. to 11 p.m. 11 p.m. read newspaper. At the end of the day, read newspaper, make notes, on current affairs, do answer writing practice. Daily one answer, not more than that. Do answer writing practice. In this way, if you do, you will get the rank. Why I am telling night? Because you will be completely tired, no? So you will do the newspaper. For a human being, from the age 15 years to 45 years, 6 hours of sleep is scientifically sufficient. So 11 a.m. you will sleep, 11 p.m. you will sleep. So you got to sleep, for example, 11:30, I guess. 5:30 you are waking up. So you are waking up at 5:30. So it is 11 p.m. So 6 to 6.5 hours you are sleeping. This should be your daily plan. Samajh mein aaya, Abdul? Optional paper? No, they are not going to remove the optional paper. Wrong information. That is, I made one video in YouTube. Please watch that. You will understand it. You just surf regarding optional paper removal, Vishnu sir or Vishnu IAS Academy. You will get known. Any more questions?
Meghana, thank you so much. Thank you, Chandu. Thank you. So I told you how to prepare also. Motivation is also more important. So thank you everyone. All the best. Jai Hind.